బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో భారీగా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు రాయదుర్గం, మైహోం, బూజాలో ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్ నగర్లో 4 ఫ్లాట్లు, నారాయణపేటలో రైస్ మిల్లు 3 ఫ్లాట్లు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక సోదాలో 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో భారీగా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు రాయదుర్గం, మైహోం, బుజాలో ఫ్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్ నగర్లో 4 ఫ్లాట్లు, నారాయణపేటలో రైస్ మిల్లు 3 ఫ్లాట్లు ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక సోదాల్లో 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏసీబీ రైట్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లో అందిస్తారు. మధు, అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఏడీ శ్రీనివాస్ అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ రైట్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మధు, డెఫినెట్ గా న్యాయం చేశాడని చెప్పవచ్చు. తాను చేసేటటువంటి ఉద్యోగానికి పర్ఫెక్ట్ గా అవినీతి పరంగా న్యాయం అయితే చేశాడు. ఇంత చేసినా కానీ ఇప్పుడు చివరికి చెంచల్ కూడా జైలుకి వెళ్ళి అక్కడ నిందితుడిగా అయితే జైలు లోపల ఉన్నాడు. అసలు ఏం జరిగింది అంటే, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏడీగా ఉన్నటువంటి శ్రీనివాస్, ఇతను ఏడీగా పనిచేస్తూనే ఏదైతే డబ్బులకు వ్యవహారాలు ఉన్నాయో అందులో వచ్చే జీతం కంటే పక్కన వచ్చేటటువంటి లంచమే ఇంపార్టెంట్ అనుకున్నారు. సో అందులో భాగంగానే ప్రతి దానికి కూడా ఇతని వ్యవహారంలో అనుమానం వచ్చినటువంటి ఏసీబీ అధికారులు వివరాలన్నీ కూడా ఆరా తీశారు. అయితే జీతం కన్నా ఇతని ఆస్తులు ఎక్కువగా ఉండడంతో ఎలా వచ్చాయి అని ఆరా తీసినప్పుడు రాయదుర్గంలో ఉన్నటువంటి మైహోం బుజాలో చాలా పెద్దగా కోటీశ్వర్లు ఇందులో ఫ్లాట్లన్నీ కూడా కొనుగోలు చేస్తారు. సో అటువంటి దాంట్లో ఇతనికి ఒక ఫ్లాటు, అదే విధంగా అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో కూడా భూములు, మహబూబ్ నగర్ లో 4 ఎకరాలు, నారాయణపేటలో 3 ఎకరాల స్థలాలతో పాటు 1 కిలో బంగారాన్ని కూడా ఆభరణాలు ఏవైతే అవి 770 గ్రాముల వెండి, 2 ఖరీదైన కార్లు, వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ఇతని దగ్గర అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైట్ నౌ దీనికి సంబంధించినటువంటి ఏడీ శ్రీనివాస్ ఏదైతే ఉన్నారో ఇతని విచారిస్తున్నటువంటి అధికారులు ఇతని బంధువులు, అదేవిధంగా శ్రీనివాస్ కు సంబంధించినటువంటి నివాసాల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నాడు. అక్రమ ఆస్తులకు గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుని ఇతను ఇప్పటి వరకు కూడా సంపాదించినటువంటి ఆస్తులను ఏ రకంగా ఎవరి వద్ద నుంచి రాబట్టాడు, ఎలా సంపాదించాడు అనే దాని మీద అయితే రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అరెస్ట్ చేసినటువంటి అంటే ఏడీ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినటువంటి అధికారులు విచారణ అయితే జరుపుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇంకా ఇప్పటి వరకు దొరికినటువంటి ఆస్తులే కాకుండా ఇతని బినామీల పేరు మీద ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా అతి త్వరలో అయితే ఏసీబీ అధికారులు సమర్పించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.